నమస్తే మిత్రులారా. నిన్న మార్వాడీలపైన బండి సంజయ్ గారు స్పందించడం జరిగింది మిత్రులారా. అయితే ఈ రాష్ట్రంలో మీరు ఎన్నో సమస్యలు చూసుంటారు. మన రాష్ట్రంలో ఉన్న ఏ వ్యాపారవేత్తలు కానీ, మన రాష్ట్రంలో ఉన్న చిరు వ్యాపారస్తులు కానీ, మన రాష్ట్రంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు స్పందించలేం. ఈ బీజేపీ వాళ్ళు ఏందో విచిత్రంగా అర్థం కావట్లేదు. తెలంగాణకు సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో తెలంగాణ శ్యామ్ అనే ఒక వ్యక్తి అతన్ని మార్వాడి ఫోన్ చేసి వాళ్ళు ఇష్టానుసారంగా సంభాషణ చేసుకున్నారు. దాని తగ్గట్టుగానే ఇక బూత్ మాటలు మాట్లాడడం జరిగింది. ఆ మార్వాడి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అతను చిన్నపాటి లీడర్ అంట. ఆ లీడరు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. దానికి కూడా శ్యామ్ గారు కూడా మాట్లాడారు. అయితే మార్వాడి గో బ్యాక్ అనే స్లోగాన్ని ఈ మధ్యలోనే పుట్టుకొచ్చిన వ్యవహారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ పైన జరుగుతున్న కుట్రలు ఇటు ఆంధ్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇటు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఆగమయ్యేది మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలే. ఇప్పుడు ఈ వ్యాపారవేత్తలు తెలంగాణ మీ అబ్బ సొత్తా, ఈ మార్వాడి వ్యాపారస్తులు తెలంగాణ మీ అబ్బ సొత్తా, మీరు గిట్లా తెచ్చుకున్నారా, మీదేనా ఈ తెలంగాణ, మీరే బతకాలనా అంటే ఎవరైనా బతకవచ్చు. తెలంగాణలో స్పెసిఫిక్ పర్సన్సే ఉండాలని ఏం లేదు, ఎవరైనా ఉండొచ్చు. నేను ఉండొద్దని చెప్తలేను. అదేవిధంగా మార్వాడీలు కూడా ఉండొద్దని కూడా నేను చెప్తలేను. భారతదేశ రాజ్యాంగంలో ఏ మనిషి ఎక్కడైనా బ్రతకగలడు, యాడికైనా వ్యాపారం చేసుకున్నాడు రాసి ఉంది. ఏమైనా చేసుకోవచ్చు, రైట్ టు లివ్. అయితే ఇల్లొల్లి చిలికి చిలికి గాలివారైనట్టుగా ఇక మార్వాడి వ్యక్తి బూతులు తిట్టడం, యాక్చువల్గా అట్లా తిట్టకూడదు. ఎందుకంటే మనం ఒక రాష్ట్రం జీవనాన్ని కొనసాగించడానికి వచ్చినప్పుడు ఆ విధంగానే మాట్లాడుకోవాలి, ఇష్టానుసారంగా మాట్లాడద్దు. అయితే అదే పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఆమన్గల్ల మార్వాడీలు అందరూ ఏకమయ్యి వాళ్ళ యూనిటీ ఏందో ఈ తెలంగాణ వ్యాపారస్తులకు తెలంగాణలోకి చూపెడదామని చిన్నపాటి వాళ్ళు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సపోర్టెడ్గా బండి సంజయ్ గారు, నిజానికి ఈ మనిషి తెలంగాణోడా లేకుంటే గుజరాత్ వాళ్ళకి సపోర్ట్ చేసే మనిషా లేకుంటే ఆంధ్రోళ్ళకి సపోర్ట్ చేసే మనిషా ఇక్కడ అర్థం కావట్లేదు. కానీ ఈయన ఏ రోజు కూడా తెలంగాణ సమస్యల గురించి మాట్లాడలా. తెలంగాణలో ఎన్నో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రాణాలు పోయినాయి. మరి అలాంటి ప్రాణాల గురించి ఏ రోజు కూడా బండి సంజయ్ మాట్లాడలా. ఈరోజు మార్వాడీలకు నొప్పి వచ్చిందంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతూ ఉండు. గా ముచ్చండి చూద్దాం మిత్రులారా. మార్వాడి గో బ్యాక్ పేరుతో డ్రామాలు. మార్వాడీలు ఎందుకు వెళ్ళిపోవాలి, వ్యాపారం చేసుకుంటే తప్పేముంది, రాష్ట్రాన్ని దోచుకోలే, సంపదను సృష్టించిర్రు, సనాతన ధర్మం కోసం పాటుపడుతుర్రు, హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు, రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాలు చేస్తాం, ఓట్ల చోరీకి బీజేపీకి ఏం సంబంధం, ఎన్డీఏ కూటమి 230 ఎంపీ సీట్లు వచ్చేవా, బీజేపీకి 440 సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి, తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా, రాహుల్ అవగాహన లేకుండే మాట్లాడుతుండు, కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరకులా మారింది, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ అబౌట్ మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలపైన. నిజానికి ఈ మనిషి తెలంగాణోడా ఆంధ్రోడా లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చినోడా ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మార్వాడీలో గో బ్యాక్ స్లోగాన్ ఇస్తే ఈ మనిషి లటక్కుని ఎందుకు స్పందించిండు నాకు అర్థం కావట్లా. ఏమంటాడంటే ఈడ మార్వాడీలు ఎందుకు వెళ్ళిపోవాలి, వ్యాపారం చేసుకుంటే తప్పేముంది, తప్పేం లేదు. కానీ తెలంగాణ వాదుల్లోనే తిట్టి తెలంగాణలోనే తిట్టి మీరెవరు ఇక్కడ నివసించడానికని ఎదురు నుంచి మాట్లాడితే నీ లేకపోయి సపోర్ట్ చేసే చాతగానితనం కాదు తెలంగాణలోది. నిజానికి కరీంనగర్ ప్రజలకు ఇట్లా శతకోటి దండాలు కోటి దండాలు వరుస పెట్టినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. రాష్ట్రాన్ని దోచుకోలే, సంపదను సృష్టించిర్రు. అదే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచిందే మార్వాడీలు అని చెప్తూ ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణను విభజించాలా, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచాలా, నిధుల్ని జనరేట్ చేయాలా, అయ్యేం చేయలే. మార్వాడీలు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి నిధులను కేటాయించులు ఏర్పాటు చేసిళ్ళు, జనరేట్ చేసిళ్ళు, ఆదాయాన్ని పెంచిర్రు అనుకుంటా చెప్తా ఉన్నాడు. సనాతన ధర్మం కోసం పాటుపడుతుర్రు. నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా సిపిఎం పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ సనాతన ధర్మం కాదా? ఓన్లీ బీజేపీ వాళ్ళే సనాతన ధర్మంరా? నిజానికి సోమవారం మంగళవారం మీరు పాట పాడతారు. అసలు సనాతన ధర్మం అంటే ఏందో తెలుసా బీజేపీ వాళ్ళకి? మతాల మధ్యలో చిచ్చు పెట్టి లొల్లి పెట్టి ఉండు తప్ప సనాతన ధర్మం అంటే ఏందో తెలుసా? సనాతన ధర్మం లక్షణాలు ఎట్లా ఉంటాయో తెలుసా? అవన్నీ ఏం లేకుండా ఏమంటే సనాతన ధర్మం అడ్డు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇట్లా ఈ మతాలు సృష్టించే రాజకీయాలు ఏంది? ఈ మతాల వల్ల దేశాలు ఆగమైపోతాయి. ఆల్రెడీ బీజేపీ వల్ల సగం దేశమే ఖరాబ్ అయిపోయింది. ఈయన ఈ విధంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏమంటాడు?
హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు నాయన, హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు కాదు. తెలంగాణ మీద నోరు పారేసుకున్న ఆ మార్వాడి తెలంగాణలో ఉంటూ లీడర్గా పెంపొందించిన ఆ వ్యక్తిని గో బ్యాక్ స్లోగన్ ఇచ్చారు తప్ప ఈడ హిందూ సమాజాన్ని చీల్చే ప్రజల కుట్రలు ఎక్కడ చేస్తలే. ఏ తెలంగాణ రాష్ట్రానికి హిందువులు అవపడతలేరా? తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎన్ని గుళ్ళు గులుస్తున్నారు? ఏడ పడుకున్నావు బండి సంజయ్? బయటకు వచ్చి మాట్లాడలేవు, ఒక్కరోజు కూడా వచ్చి మాట్లాడవు. అభివృద్ధి పేరుతోటి ఎన్నో గుళ్ళను కూల్చేస్తున్నారు. ఏడ పడుకున్నావు? అప్పుడు నీకు గుర్తు రాలేదు సనాతన ధర్మం అంటే? చూసేటోళ్ళు ఎర్రోళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టు వాగుతూనే ఉంటావు. నిజానికి నీలాంటి తెలంగాణలో ఉంచొద్దు. నేను గుజరాత్, ఒక ఢిల్లీ, లేకుంటే ఒక మిజోరం అలాంటి ఏరియాలో వేసాడు. నిజానికి నీకు సనాతన ధర్మం మీద అంత ప్రేమ ఉంటే నేను సవాల్ ఇస్తున్నా, ఆ పరమేశ్వరుణ్ణి అనుగ్రహం పొందడానికి సీదా హిమాలయాలకు వెళ్ళిపో. సనాతన ధర్మం దాన్ని మించి మరొకటి ఉండదు. వాళ్ళు ఆ దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి హిమాలయాల్లో కఠోర తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా గొప్పనివా? రాజకీయాల కోసం సనాతన ధర్మం అనే ముసుగేసుకునేటోళ్ళని హిందూ సమాజం కొంచెం వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సనాతన ధర్మ మనుషులు గారు. వీళ్ళు రాజకీయాలు తిరలేపి హిందుతత్వం అనుకుంటూ మతాల మధ్య కలహాలు పెట్టే మనిషినే. ఇక్కడ జరుగుతున్నది ఏంది? మార్వాడి గోబ్యాక్ అన్నప్పుడు నువ్వు స్పందించాల్సిందేంది? మరి నువ్వు దీని మీద స్పందించినప్పుడు, గుడులు కూలగొడుతున్నప్పుడు నువ్వు ఎందుకు స్పందించాలా? నిరుద్యోగులపైన లాఠీ దెబ్బలు జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు స్పందించట్లా? తెలంగాణ వ్యవస్థ పైన నువ్వు ఎందుకు స్పందించలా? ఇప్పుడు లటక్కున లేచి లటక్కున ప్రశ్నిస్తూ ఉంటే నిజానికి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. బండి సంజయ్ గారు విచిత్రమైన మనిషివి తెలుసా? నీలాంటి మనిషి నా జిందగీలో ఏడ చూడలే. ఇక రాజాసింగ్ గారు మాట్లాడతారు, మార్వాడీలపై మాట్లాడితే జైల్లో పెడతాం. వేలు ఎత్తి చూపితే పరిణామాలు వేరే ఉంటాయి. మార్వాడు తెలంగాణలోనే, మా వల్లే తెలంగాణకు ఆదాయం. కొందరు మతి తప్పి మాట్లాడుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంకా ఎమ్మెల్యే పదవి ఆడుంది, ఆయన రాజీనామా చేసిండు కదా. ఆయన ఏమంటుండు? మార్వాడీలపై మాట్లాడితే జైల్లో పెడతాడు. మరి తెలంగాణల మీద మాట్లాడితే ఏం చేయాలి? మరి గాజులు వేసుకొని గలగలగా ఊకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేయాలన్నా? మీకు మార్వాడీలకే ఇంత ఉంటే తప్పుగా అనుకోవద్దు, మిగతా మార్వాడి వాళ్ళు ఏం తప్పుగా అనుకోవద్దు. నేను ఇక్కడ టాపిక్ని బట్టే మాట్లాడుతున్నా. మార్వాడీల గురించి మాట్లాడితే జైల్లో పెడతా అంటే మరి అదే మార్వాడి అమ్మనా బూతులు తిట్టిండు తెలంగాణ శ్యామ్ గారిని. తిట్టినప్పుడు ఆయన కూడా తెలంగాణలో ఉండి నువ్వే ఉన్నావు అనుకో, ఆ ఇంట్లో మీరిద్దరే ఉన్నాను అనుకో, వేరేవాడు వచ్చి నీ అయ్యయిల్లారా ఇది నీ భూమారా అని నిన్ను కొట్టడానికి వస్తే గాజులు వేసుకొని బయటికి వెళ్ళిపోతావా? తిరిగి తిట్టుడో కొట్టుడో వెళ్ళిపోరా ఇంటి నుంచి అని చెప్పవా? గదే తెలంగాణ శ్యామ్ చెప్పిండు. మరి ఈ మార్వాడీలకి మీరు సపోర్ట్ చేసి కూడా ఏంది విచిత్రం? కాకపోతే రాజాసింగ్ గారు ఏ రోజండి మీరు బయటకు వచ్చి ప్రజల గురించి మాట్లాడింది? వీళ్ళిద్దరు ఎట్లా గెలిపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా వీళ్ళు నిరుద్యోగుల గురించి కానీ ఎవరి గురించి కానీ అసలు మాట్లాడేలా వీళ్ళు 1% కూడా మాట్లాడాల. 1% కూడా. ఇక తెలంగాణలో ఏమంటారు ఒకసారి చూద్దాం. ఇక మార్వాడి వ్యాపారస్తులు గోబ్యాక్ ఊపందుకుంటున్న ఉద్యమం, ఒక్కొక్కరిగా ఏకమవుతున్న వ్యాపారులు, మన వ్యాపారంతో చర్చ, మార్వాడీల దగ్గర వస్తువుల కొనొద్దని పిలుపు, ఆమన్గల్లో బందుకు వ్యాపారస్తుల పిలుపు, జగిత్యాలలో స్థానికుల ఆందోళన, నాసీ రకం వస్తువులు అంటగడుతున్నారని ఆగ్రహం, మన సంపద తరలిపోతుందని ఆవేదన, మార్వాడీలతో మన మనుగడకే ముప్పు, మేలుకోకపోతే నష్టపోతామంటున్న వ్యాపారులు, ఊరూరా ఉద్యమించాలంటూ సంకేతాలు. అయితే ఈ మార్వాడీల వ్యవస్థ చూస్తుంటారు చాలా ఏరియాలో. ఇప్పుడు మార్వాడి లేని ఊరే ఉండదు. సరే వాళ్ళు బతుకొద్దని మనం చెప్తలేము, కానీ ఈ లొల్లి వల్ల ఒక మార్వాడి పెద్ద మనిషి ఏమంటాడంటే ఈ తెలంగాణ శ్యామ్ని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఆడియో మొత్తం మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఇష్టం వచ్చినట్టు తిడతాడు, నోటికి వచ్చిన అమ్మ నా బూతులు తిడతారు. నిజానికి అదే ప్లేస్లో నేనే ఉండుంటే మాత్రము అతని తాట తీసేటోడు. ఒక మాట చెప్పాలంటే అమ్మ నా బూతులు తిడితే ఎవరు ఊడుకోరు. తెలంగాణ ఇజ్జత్ మీదనే ఎవడైనా మాట్లాడితే మనసు సరసర రగిలిపోతుంది. ఆడికాడికి ఎక్కడ పడితే అక్కడ వాడు దొరికితే ఆ ఊపందుకొని బట్టలేడు తీసి పల్ల కొట్టబుద్ధి అవుతుంది. నాకే కాదు ఎవరికైనా ఆ తెలంగాణలో రక్తంలో ఉండే పౌరుషమే అది. అయితే వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఈ మార్వాడీల కథంతా బయటకు వచ్చింది. మార్వాడీలో గో బ్యాక్ అనేది ఒక స్లోగాన్ని పట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరు ముందుకొచ్చి సనాతన ధర్మాన్ని కాపాడేది ఈ మార్వాడీలు, సనాతన ధర్మాన్ని నిలబెట్టేది ఈ మార్వాడీలు. తెలంగాణల కన్నా మార్వాడీలే మాకు గొప్ప, తెలంగాణలో ఏడ చచ్చినా కూడా మార్వాడీలే మాకు సుఖంగా ఉండాలి, సౌభ్యంగా ఉండాలి. మార్వాడీలు లేకుంటే మేము బతకలేము, మార్వాడీలు లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చేదే కాదంటారు వీళ్ళు లేకుంటే ఆదాయమే లేదంటారు. అంటే
తెలంగాణను కొట్లాడి తెచ్చింది కూడా మార్వాడీలే. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచింది కూడా మార్వాడీలే. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కింద నుంచి పైదాకా లేవదీసింది మార్వాడీలే. తెలంగాణ రాష్ట్రం కట్టుబట్టలతోటి ఏర్పడినప్పుడు ఆ పంచెలు లాగలను తీసుకొచ్చి తొలగించింది కూడా వీళ్ళే. ఈ చిత్రం మాట్లాడుతున్నాం. నిజానికి వీళ్ళిద్దరిని తెలంగాణ రాష్ట్రం నుంచి అసలు బహిష్కరించాలి. మొదలుగా వీళ్ళని బహిష్కరించాలి. మొదలు చేసేది ఇది. నాకు ఎంతో మాట్లాడబుద్ధి అవుతుంది, తిట్టబుద్ధి అవుతుంది, కానీ నిజానికి ఇది పద్ధతి కాదు. ఇట్లా చెప్పుడు కూడా పద్ధతి కాదు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. నేను ముందే చెప్తున్నా. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాయకుడిని ఎన్నుకోండి. ఈ మతాలతోటి మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టే వాళ్ళని దయచేసి ఎప్పుడు ఎన్నుకోకండి.